హాయ్, మంజరి మనసారాకి స్వాగతం. ఇవాళ మనము పొట్లకాయతో కొంచెం లైట్గా మసాలా యాడ్ చేసుకొని దగ్గరగా చేసుకుందాం. ఫ్రైలాగా కాదు, ఇగురులాగా మసాలా పొట్లకాయ. ఓకే, రెసిపీలో కలుద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒక బాండీ పెట్టాను. కళాయి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. పోపు అన్నీ కొంచెము వేసేదానికన్నా డబుల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి పోపు వేస్తేనే టేస్ట్. ఓకేనా? సో ఆ పోపు అంతా ఫ్రై అవ్వాలి. ఎంత ఫ్రై అవ్వాలంటే కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అది వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు, ఇవన్నీ ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుంది, అంత చూస్తానికి కూడా బాగుంటుంది. నేనేం చేశానంటే దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసి వేగించిన తర్వాత కలర్ మారిన తర్వాత పొట్లకాయని హాఫ్గా కట్ చేసుకున్నాను. లేదంటే చక్రాల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ కూరకి ఇలా అయితేనే బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా చేస్తే మరీ డీప్ ఫ్రై అయిపోతుంది. అంతే. కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కారం కూడా వేసాను. ఇది ఎందుకంటే మసాలా కదా, ఆ మసాలా ఫ్లేవర్ రావాలని. దాంట్లో నుంచి ఉల్లిపాయ పొట్లకాయలో నుంచి నీరు కూడా వస్తుంది. ఆ నీరు చూసుకుంటూ కొంచెము మాడకుండా తిప్పుకుంటూ రావాలి. దీంట్లో కొంచెం వేయినట్టుగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా కనుక ఇది వెజిటేరియన్స్కి చాలా బాగుంటుంది. ఎవరికైనా బాగుంటుంది, వెజ్ కాబట్టి. దీన్ని అన్నంలో తినొచ్చు, రోటీలో తినొచ్చు. అంటే ఆయిల్ కొంచెం బయటకు వచ్చింది కాబట్టి సరిపోతుంది. కొంచెం ఉంటేనే బాగుంటుంది. మనము పచ్చి పొట్లకాయ వేసాం కాబట్టి అది కుక్ అయిందో లేదో చూసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవటమే. ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాము. వేడన్నం బాగుంది. ఒక వెరైటీ బాగుంది. సింపుల్గా ఉంది. మసాలాలు కూడా కొంచెం వేసాము. బాగుంది. ఓకే, బాయ్.